హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్. ఈరోజు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంట్రడ్యూస్ చేసిన ఎన్సీఆర్టీ సిలబస్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా తెలంగాణ వారికి అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేయలేదు. కాబట్టి 2025-2026 ఈ ఇయర్లో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే 10th క్లాస్ నుంచి 11th ఎవరైతే ప్రమోట్ అయ్యారో వారికి మాత్రమే సిలబస్ అన్న ఉంది. ఇదే సంవత్సరంలో 12th స్టాండర్డ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి లాస్ట్ ఇయర్ సిలబస్ జరుగుతుంది. ఒకసారి మనం మార్క్స్ స్కీమ్ చూద్దామా. మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్. అలాగే సెకండ్ ఇయర్ కూడా 100 మార్క్స్ ఉంటుంది, టోటల్ 200. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ ఇంకా ఇతర భాషలు చాలా ఉంటాయి. దాని ప్రకారం చాలామంది సాంస్క్రిట్ తెలుగు తీసుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో. అది కూడా ఫస్ట్ ఇయర్ 100 మార్క్స్కి, సెకండ్ ఇయర్ 100 మార్క్స్కి, టోటల్ 200 ఉంటుంది. అలాగే మ్యాథ్స్ ఇది వరకు 1A పేపర్ 75కి, 1B పేపర్ 75కి, 150కి ఉండేది. అలాంటిది రెండు మిక్స్ చేసేసి పేపర్ 100కి చేశారు. అలాగే ఫస్ట్ ఇయర్ పేపర్ 100, సెకండ్ ఇయర్ పేపర్ కూడా 100, టోటల్ 200కి. మనకి మ్యాథ్స్ వచ్చేసి మ్యాథ్స్ చేంజ్ జరిగింది. ఇంగ్లీష్ సాంస్క్రిట్ యాస్టిజ్ సేమ్ ఎదురు సిలబస్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా మనకి సేమ్ అదే 100 మార్క్స్ జరుగుతుంది. అలాగే ఫిజిక్స్ పేపర్ ఇదివరకు ఫస్ట్ ఇయర్ 60కి, సెకండ్ ఇయర్ 60కి ఉండేది. అటువంటిది ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ 85కి, సెకండ్ ఇయర్ 85కి మార్క్స్ జరిగింది. మనకి సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ జరుగుతాయి కదా, దాని నుంచి 30 మార్క్స్, టోటల్ ఇది కూడా 200 జరుగుతుంది. అలాగే కెమిస్ట్రీ కూడా మనకి ఇదివరకు 60 మార్క్స్కి, ఇప్పుడైతే మనకి 85కి, అలాగే సెకండ్ ఇయర్లో కూడా 85కి, టోటల్ 200కి. మనకి ఎంపీసీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి మేజర్ చేంజ్ జరగడం జరిగింది. మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి 1000కి ఉంటుంది. మనకు ఇంకా చాలామంది విద్యార్థులు బైపీసీ తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఎంబైపీసీ గ్రూప్ కూడా వచ్చింది కదా, అది తీసుకున్నా మనకి ఫస్ట్ ఇయర్ 85 మార్క్స్కి, సెకండ్ ఇయర్ 85 మార్క్స్కి. పేపర్లో జువాలజీ ఇంకా బాటనీ రెండు కలిపి ఉంటాయి. బాటనీ వచ్చేసి 43 మార్క్స్కి, జియాలజీ వచ్చేసి 42 మార్క్స్కి ఉంటాయి. దాని ప్రకారం ఇంకా మనకి ప్రాక్టికల్స్ కూడా 30 మార్క్స్, టోటల్ ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. మనకి మ్యాథ్స్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇది 2025-26 న్యూ మోడల్. మనకి సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. దానికి 12 మార్క్స్. మనకి ఇన్ని సంవత్సరాలు 1 మార్క్ క్వశ్చన్స్ లేవు. దాన్ని బట్టి మీరు 1 మార్క్ క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. సెక్షన్ బిలో 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఉండడం జరుగుతుంది, 20 మార్క్స్. సెక్షన్ సి 4 మార్క్ క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఉంటున్నాయి, 28 మార్క్స్. దీంట్లో మనకి చాయిస్ ఉంది. మనకి 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్, ఏదో ఒక 7 క్వశ్చన్స్ రాయాలి. అలాగే సెక్షన్ డిలో 8 మార్క్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ రాయాలి, 8 × 40. మనకి దీంట్లో కూడా చాయిస్ ఉంది. అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్, 8 క్వశ్చన్లో ఏవైనా 5 క్వశ్చన్స్ రాయాలి. మనకి మ్యాథ్స్ పేపర్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఫిజిక్స్ పేపర్ వచ్చేసి అది కూడా సేమ్ 4 సెక్షన్గా ఉంటుంది. సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది, 1 9 9. మనకు అలాగే సెక్షన్ బిలో 2 మార్క్ క్వశ్చన్స్ 14 ఉంటాయి, టోటల్ 28 మార్క్స్కి. అలాగే సెక్షన్ సి 4 మార్క్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది, 4 8 32 మార్క్స్. సెక్షన్ డిలో 8 మార్క్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, 8 2 60. మనకి సెక్షన్ ఈలో కానీ సెక్షన్ బిలో కానీ చాయిస్ లేదు. అలాగే సెక్షన్ సిలో 12 క్వశ్చన్స్కి 8 క్వశ్చన్స్ రాయాలి. అలాగే సెక్షన్ డిలో 3 క్వశ్చన్లకు గాను 2 క్వశ్చన్లు రాయాలి. టోటల్ మనకి పేపర్ 85కి ఇవ్వడం జరుగుతుంది. మన కెమిస్ట్రీ వచ్చేసి సేమ్ ఫిజిక్స్ అయితే ఏ విధంగా ఉందో కెమిస్ట్రీ కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. సెక్షన్ ఏ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది, 1 9 9 మార్క్. మనకి సెక్షన్ ఏలో చాయిస్ లేదు. అలాగే సెక్షన్ బి వచ్చేసి 2 మార్క్ క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది, 2 14 28 మార్క్స్. సేమ్ సెక్షన్ బిలో కూడా నో చాయిస్. సెక్షన్ సి వచ్చేసి 4 మార్క్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది, 4 8 32 మార్క్స్.
దీంట్లో మనకి 12 క్వశ్చన్స్ చాయిస్ ఇస్తాడు. అందులో 12 క్వశ్చన్స్లోనూ 8 క్వశ్చన్స్ రాయాలి. 4 క్వశ్చన్స్ చాయిస్ ఇస్తున్నాడు. సెక్షన్ డీలో 8 మార్క్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 × 16. ఇది కూడా అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్ మనకి ఒక క్వశ్చన్ చాయిస్ ఇస్తున్నాడు. ఇది టోటల్ పేపర్ 85 మార్క్స్ ఉంటుంది జరుగుతుంది. మనకి బైపీసీలో బాటనీ వచ్చేసి సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. 1 5 is 5 మార్క్. ఫస్ట్ సెక్షన్ ఏలో నో చాయిస్. అలాగే సెక్షన్ బి వచ్చేసి 2 మార్క్ క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకి నో చాయిస్. 2 7 గా 14 మార్క్స్. సెక్షన్ సి వచ్చేసి 4 మార్క్ క్వశ్చన్స్ 4 ఉంటాయి. 4 4 గా 16 మార్క్స్. మనకి సెక్షన్ సిలో మట్టుకి 2 క్వశ్చన్స్ చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అలాగే సెక్షన్ డి వచ్చేసి 8 మార్క్ క్వశ్చన్స్ 1 క్వశ్చన్. 8 1 8 మార్క్స్. దీంట్లో కూడా మనకు ఒక క్వశ్చన్ చాయిస్ ఉండడం జరుగుతుంది. టోటల్ 43 మార్క్స్. మనకు అదే బయాలజీలో సెకండ్ పార్ట్ వచ్చేసి జియాలజీ. ఆ జియాలజీలో సెక్షన్ ఏ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ 4 మార్క్స్కి. సెక్షన్ బి వచ్చేసి 2 మార్క్ క్వశ్చన్స్ 7 14 మార్క్స్కి. సెక్షన్ సి వచ్చేసి 4 మార్క్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 4 గా 16. అలాగే సెక్షన్ డి వచ్చేసి 8 మార్క్ క్వశ్చన్ 1 8 1 8. మనకి సెక్షన్ ఏలో కానీ సెక్షన్ బిలో కానీ చాయిస్ అయితే ఇవ్వడం జరగదు. సెక్షన్ సిలో 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి. టోటల్ 6 క్వశ్చన్స్కి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అలాగే మనకి సెక్షన్ డిలో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 1 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఒక క్వశ్చన్ చాయిస్ ఇస్తాడు ఇక్కడ. మనకి టోటల్ 42కి. అలాగే బాటనీ వచ్చేసి 43. టోటల్ బయాలజీ పేపర్ 85 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. మనకి ప్రాక్టికల్స్ 30 మార్క్స్ కాబట్టి సెకండ్ ఇయర్ 85 టోటల్ 200 మార్క్స్ జరుగుతుంది. మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చేసి 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏలో 3 క్వశ్చన్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్ క్వశ్చన్స్ టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. 2 8 గా 16 మార్క్స్. మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్లో చాయిస్ అవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ 4 మార్క్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 16 మార్క్స్. దీంట్లో కూడా చాయిస్ ఉంది. అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ 4 మార్క్స్ రాస్తే సరిపోతుంది 4 క్వశ్చన్స్. థర్డ్ క్వశ్చన్ 8 మార్క్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ ఉంటుంది. 8 1 8. ఇవి కూడా చాయిస్ ఉంది. అవుట్ ఆఫ్ 2 క్వశ్చన్స్ 1 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ సెక్షన్ బికి వచ్చేసరికి ఇందులో కూడా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 to 6. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. 10 మార్క్స్. ఇందులో చాయిస్ లేదు. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి 5 మార్క్ క్వశ్చన్స్ 1 ఉంటాయి. 5 మార్క్స్. ఇందులో మనకు చాయిస్ ఉంది. 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. అలాగే సిక్స్త్ క్వశ్చన్ 5 మార్క్ క్వశ్చన్స్ 1 క్వశ్చన్ ఉంది. 5 మార్క్స్. దీంట్లో చాయిస్ లేదు, మనకు నో చాయిస్. అలాగే సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్లు ఉన్నాయి. 7 and 8. సెవెంత్ క్వశ్చన్లో హాఫ్ మార్క్ క్వశ్చన్స్ 32 క్వశ్చన్స్. టోటల్ 16 మార్క్స్. ఇందులో కూడా నో చాయిస్. అలాగే ఎయిత్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ 24 క్వశ్చన్స్. టోటల్ 24 మార్క్స్. ఇది అవుట్ ఆఫ్ 29. అంటే మనకి 5 క్వశ్చన్స్ చాయిస్. టోటల్ 100 మార్క్స్కి. అలాగే మనకి సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ సేమ్ ప్యాటర్న్ అయితే ఉండడం జరిగింది. సిలబస్ కూడా మ్యాక్సిమం సేమే ఉంటుంది. మనకి మ్యాథ్స్లో న్యూ సిలబస్ వచ్చేసి ఫస్ట్ లెసన్ సెట్స్, అలాగే రెండో లెసన్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, థర్డ్ లెసన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఫోర్త్ లెసన్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఫిఫ్త్ లెసన్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, సిక్స్త్ లెసన్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సెవెంత్ లెసన్ వచ్చేసి బైనామియల్ థియరం, ఎయిత్ లెసన్ సీక్వెన్స్ అండ్ సిరీస్, నైన్త్ లెసన్ స్ట్రైట్ లైన్స్, 10th lesson conic sections, 11th lesson 3D geometry, 12th lesson వచ్చేసి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, 13th lesson వచ్చేసి స్టాటిస్టిక్స్. మనకి ఇందులో కొత్తగా యాడ్ అయిన లెసన్స్ సెట్స్, రిలేషన్స్, ఇంకా ఇవైతే మనకు టోటల్గా కొత్తగా యాడ్ అయినాయి. కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితే సెకండ్ లెసన్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్కి ఎక్స్చేంజ్ అయినాయి. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ కొత్త లెసన్, సీక్వెన్స్ అండ్ సిరీస్ కూడా న్యూ లెసన్. అలాగే కొన్ని సెక్షన్స్ సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్కి ఎక్స్చేంజ్ జరిగింది. స్టాటిస్టిక్స్ కూడా మనకి సెకండ్ ఇయర్ నుంచి
ఫస్ట్ ఇయర్కి ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. మనకి ఫిజిక్స్ వచ్చేసి సేమ్ సిలబస్, కాకపోతే సెకండ్ ఇయర్ చాప్టర్ ఒకటి వేవ్స్ అనే చాప్టర్ ఫస్ట్ ఇయర్లో యాడ్ అయింది. మిగిలినంతా కూడా సేమ్ సిలబస్. అలాగే కెమిస్ట్రీ వచ్చేసి అది కూడా సేమ్ సిలబస్సే. మనకి కేవలం ఇది వరకు చాప్టర్స్ ఎలా అయితే ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయి. కాకపోతే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ తీస్తారు. దాంట్లో మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్